బీహార్ వలసలకు ప్రధాని మోదీ సీఎం నితీష్ కుమారే కారణమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. హర్యానాలో లాగే బీహార్లోనూ ఓట్ చోరీతో గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 20 ఏళ్లుగా సీఎంగా ఉన్న నితీష్ వలసల్ని ఆపలేకపోయారని విమర్శించారు. బీహార్లో పేదరికం, నిరుద్యోగం తగ్గాలంటే ఎన్డీఏను ఓడించాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. బీహార్లో సెకండ్ ఫేజ్ పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఇండియా కూటమి నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బాంకా, భాగల్పూర్ లో పర్యటించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లో ఓట్ చోరీతో గెలవడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. లోక్సభతో పాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హర్యానాలో ఓట్ చోరీతో బీజేపీ గెలిచిందని ఆరోపించారు. హర్యానాలో మొత్తం 2 కోట్ల ఓట్లు ఉంటే వాటిలో 25 లక్షలు నకిలీవేనని చెప్పారు. మోదీ, అమిత్ షా ఈసీల ఓట్ల దొంగతనంపై పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. बिहार में लाखों कांग्रेस और महागठबंधन के वोटरों का नाम काटा गया है, नए वोटर जोड़े गए हैं. हमें आखिरी मिनट तक वोटर लिस्ट नहीं मिलती. हरियाणा का चुनाव चोरी हो गया, मगर बिहार की जनता, बिहार का युवा, बिहार का जनरेशन जी यहां पे वोट चोरी नहीं होने देगा. దేశంలోని యువత రీల్స్ చూస్తూ ఉండాలని మోదీ సర్కార్ కోరుకుంటోందన్నారు రాహుల్. మీరు రీల్స్ చూస్తూ కూర్చుంటే మోదీ దోస్తైన అంబానీ జేబులోకి డబ్బులు చేరుతున్నాయని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా చేసేందుకు రీల్స్ అనేది కొత్త రకం బానిసత్వం అన్నారు. भाई और बहनों, ये जो इंस्टाग्राम है, फेसबुक है, रील्स हैं, ये आपके ध्यान को भटकाने का तरीका है. ये आपके ध्यान को इधर उधर ले जाने का तरीका है. भाई और बहनों, इंस्टाग्राम, फेसबुक, रील ये 21वीं सदी का नशा है. సీఎంగా 9 సార్లు ఎన్నికైన నితీష్ కుమార్ బీహార్ కు చేసిందేమీ లేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. 20 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో వలసలు ఆపలేకపోయారని విమర్శించారు. వలసలు ఆగి నిరుద్యోగం తగ్గాలంటే ఎన్డీఏను ఓడించాలని పిలుపునిచ్చారు ఖర్గే. 9 बार चीफ मिनिस्टर का ओथ लिए, किए क्या? यहां से गरीब भाग रहा है बॉम्बे को, यहां से भाग रहा है अहमदाबाद को, हर जगह भाग रहा है. 20 साल तुम्हारे हाथ में हुकूमत होने के बाद भी आप ये पलायन रोक नहीं सके. బీహార్లో అదానీ కంపెనీలకు ఎన్డీఏ సర్కార్ అప్పనంగా పేదల భూములు కట్టబెడుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. 1 రూపాయికే ఎకరం చొప్పున 1050 ఎకరాల భూమిని ఇచ్చారని చెప్పారు. మోదీ, నితీష్ డబుల్ ఇంజన్ పాలనలో 62,000 కోట్ల రూపాయల విద్యుత్ కుంభకోణం జరిగిందన్నారు. अब जब ये घोटाला रोज नई पड़तें खुल रही हैं अदानी के इस प्रोजेक्ट पे, तो ये भी पता चला आरके सिंह के द्वारा कि ये 25 साल के लिए प्रोजेक्ट चलेगा और हर साल गौतम अदानी 25,000 करोड़ कमाएगा. బీహార్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ లో ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడిందన్నారు కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ. అధిక ఓటింగ్ శాతం అనేది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో దేశంలో కొత్త రాజకీయ విప్లవం రానుందన్నారు.